ఇక ఉత్తరాంధ్ర కళ సాకారం భోగాపురంలో తొలి విమానం కీలక మైలురాయి. సీఎం చంద్రబాబు మరి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తొలి విమానం ల్యాండ్ అయింది. వ్యాలిడేషన్ టెస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు ఉన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. 96% ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లుగా జిఎంఆర్ సంస్థ తెలిపింది. జూన్ 26న ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తున్నారని కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక మనకి తెలుసు భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే అది ఎన్నో సంవత్సరాల కళ అని కూడా మనం అనుకోవచ్చు. 100% ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఏదైతే ఉందో దీనికి సంబంధించి 2015 ఈ విమానాశ్రయానికి చంద్రబాబు పట్టుదల ముందు చూపుతో శ్రీకారం చుట్టగా ఇప్పుడు రెండోసారి ప్రభుత్వం రాగానే త్వరితగతిగా పూర్తవుతుంది. చంద్రబాబు అయితే హర్షం వ్యక్తం చేశారు. భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ కావటం ఎయిర్పోర్ట్ చరిత్రలో కీలకమైన మైలురాయి అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఆదివారం భోగాపురం ఎయిర్పోర్టు తొలి విమానం ల్యాండ్ కావడంపై సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాగా వేదికగా స్పందించారు. ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. వ్యాలిడేషన్ ఫ్లైట్లను విజయవంతంగా పూర్తి చేయడం శుభపరిణామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రాంతీయ అనుసంధానం, కనెక్టివిటీ బలోపేతం అవుతుందని, ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీగా ఊతమిస్తుందని ఆయన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు మద్దతు అందించిన ప్రధాని మోడీకి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ప్రజల సేవలకు విమానాశ్రయం సిద్ధమవుతుందని చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి ఎయిర్పోర్టు ద్వారా వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కానుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.